అప్రజాస్వామికంగా నియంత్రిత దోడుతో విడుదల చేసిన సర్క్యులర్ వర్ధిల్లాలి ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత. DBSS స్టేట్ కోఆర్డినేటర్ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా నియంత్రిత ధోరణితో ఓయూ యంత్రాంగం విడుదల చేసిన సర్కిలన్నీ వెనుకకు తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాలుగా నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో నియంతృత్వ ధోరణితో అప్రజాస్వామికంగా విద్యార్థుల గొంతును నొక్కాలని చూసేందుకు ఉస్మానియా యూనివర్సిటీ తల్లి లాంటిది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు యూనివర్సిటీల వరకు వచ్చి చదువుకుంటున్నారు. విద్యార్థి సమస్యల కోసం పిహెచ్డి ఎక్స్టెన్షన్ చేయాలా, 2018 విద్యార్థుల పిహెచ్డి చేయాలా, విద్యార్థుల ఏదైతే పిహెచ్డి సీట్లను పెంచాలి, యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల నియామకం చేపట్టాలి. ఇట్లాంటి సమస్యలను పరిష్కరించకుండా ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు అని చెప్పేసి సరైనది కాదు. కాబట్టి తక్షణమే సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి పాల్గొంటామని మన జైబీఎం టీవీ ఛానల్ ద్వారా పరిగెల శివన్నకు ప్రవీణ్ పక్షాన్ని తెలియజేస్తున్నారు.